హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. సో ఈ సమాచారం కోసం మనము tgiset.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. దీంట్లో మీకు టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అనే ఒక లింక్ ఇక్కడ బోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఈ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్సైట్లో ఏదైతే పీడిఎఫ్ ఫైల్ ఇచ్చారో దానికి సంబంధించిన కాపీ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు చూస్తే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టీజీఐసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి గో త్రూ అవుతూ వెళ్దాం. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీస్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ టీజీఐసెట్ మీ అందరికీ తెలుసు, ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ హూ కెన్ అప్లై అనేది కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టీజీఐసెట్ 2024 అండ్ సెక్యూర్డ్ 50% ఫర్ ఓసీ, 45% ఫర్ అదర్స్ ఇన్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకి టీజీఐసెట్ 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే టీజీఐసెట్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి అండ్ క్వాలిఫై ఉండాలి. అలాగే మనకి 50% మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ వచ్చి ఉండాలి. అలాగే 45% మార్క్స్ అనేవి ఐసెట్ ఎగ్జామినేషన్లో మిగతా క్యాండిడేట్స్ అంటే అదర్ దెన్ ఓసీ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా మనకి వచ్చి ఉండాలి. అది ఈ 50% మార్క్స్ అనేవి ఎక్కడ మరి అగ్రిగేట్ మార్క్స్ ఇన్ డిగ్రీలో మనకి మినిమం 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓసీలో కోటాలో వాళ్ళు ఐసెట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మిగతా క్యాండిడేట్స్ అదర్ దెన్ ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి డిగ్రీలో అగ్రిగేట్ మార్క్స్ 45% మార్క్స్ ఆర్ మోర్ వచ్చి ఉండాలి మిగతా క్యాండిడేట్స్. సో ఇది హూ కెన్ అప్లై అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చి మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది మనకి 1 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ వరకు కూడా ఉంది. అంటే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ మనకి సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కోసం మనము స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది యాక్చువల్లీ చేయడం జరుగుతుంది. అండ్ డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనకి పూర్తిగా 1 నుంచి 8వ తారీఖు లోపు మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 3వ తారీఖు నుంచి 3rd సెప్టెంబర్ నుంచి 9th సెప్టెంబర్ వరకు కూడా యాక్చువల్లీ చేయడం జరుగుతుంది. అండ్ మనకి 7th సెప్టెంబర్ అనేది యాక్చువల్లీ హాలిడే ఉండడం వల్ల ఆ రోజు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరగదు. ఓకే, మనకి 3rd, 4th, 5th, 6th, 7th అయితే ఉండదు. 8th, 9th ఈ డేస్లో మాత్రమే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మనకి హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డేట్స్లో మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. 7th మాత్రం మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశం లేదు. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3rd రోజు చేయించుకుంటారో వాళ్ళకి 4th నుంచి మనకి 11th రోజు వరకు కూడా 4th నుంచి 11th రోజు లోపు ఈ 4th నుంచి 11th పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళ ఆప్షన్స్ అనేవి 11వ తారీఖున మనకి ఆప్షన్స్ పెట్టుకునే లాస్ట్ డే కాబట్టి ఆ రోజు తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ RRB4 అనేది 14th సెప్టెంబర్ ఉంది. అలాగే ఈ 11th సెప్టెంబర్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 14th సెప్టెంబర్ లేదా అంతకంటే ముందు మనకి 13th నుంచి 14th రోజులలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది 14th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మరి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. 20వ తారీఖు మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరూ మాత్రం మళ్ళీ ఈ స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి 20వ తారీఖు మనకు అవకాశం ఇచ్చారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 21st సెప్టెంబర్ అనేది ఆల్రెడీ ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 21st సెప్టెంబర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ఆప్షన్స్ మనకి పెట్టుకునే అవకాశం 21st and 22nd సెప్టెంబర్ ఈ 2 డేస్లలో ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి 22nd సెప్టెంబర్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ RRB4 25th సెప్టెంబర్ బిఫోర్ లేదా 25th సెప్టెంబర్ మనకి
ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనేది 25th సెప్టెంబర్ నుంచి 27th సెప్టెంబర్ ఈ 3 రోజులలో అవకాశం ఇచ్చారు. రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ మనకి సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ మనకి 25th సెప్టెంబర్ నుంచి 28th సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అనేది 27th సెప్టెంబర్ మనకి రిలీజ్ అవుతుంది. సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి సమాచారం అలాగే షెడ్యూల్. ఇష్యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్ కౌన్సిలింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క లేటెస్ట్ స్కాలర్షిప్స్ అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అడ్మిషన్ పొందిన తర్వాత మీకు ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ ఐసెట్ కౌన్సిలింగ్ ఫర్ MBA and MCA programs.